బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల మహిళల విరాళం సంతోషంగా ఉందంటూ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారంటూ తెలిపారు. ఈ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ జాతీయ మహిళా కమిషన్ను కలిసినట్లుగా వివరించారు. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని, ఇది బాధ కలిగించిందంటూ చెప్పారు. 40 మందిని రైతులను, అందులో గిరిజనులున్నారు, ఎస్సీలున్నారు, బీసీలున్నారు, అందరూ ఉన్నారు. 40 మందిని జైల్లో పెట్టి పూర్తి స్థాయిలో వారిని చిత్రహింసలు చేసి ఆఖరికి హిరియా నాయక్ పశువును గుంజుకపోయినట్టు బేడీలేసి తీసుకుపోయి నికృష్టమైన ఈ ప్రభుత్వం మంచం మీద కూడా సంఖ్యలతో బంధించింది. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, పాపం వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డల మీద దాడి చేసి నికృష్టమైన పనులు, మానవ మృగాల మాదిరిగా రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు వాళ్లను మొలెస్ట్ చేసినారు, అసభ్యంగా ముట్టినారు, అసభ్యంగా చేతులు వేయడం, తాకకూడని చోట తాకడం, దుర్మార్గంగా దాడి చేసినారు. ఇవన్నీ చూసిన తర్వాత గుండె రగిలి వాళ్ళందరూ మా దగ్గరకు వస్తే, ఇదే తెలంగాణ భవన్కి వస్తే వాళ్ళకి మాట ఇచ్చిన, అందులో ప్రెగ్నెంట్ అమ్మాయి జ్యోతి కూడా ఉండే, మిగతా ఆడబిడ్డలు అందరూ ఉండే. వాళ్ళకు మాట ఇచ్చి వాళ్ళ నీడికెళ్లి ఢిల్లీ దాకా తీసుకుపోయినాం. మానవ హక్కుల సంఘం, జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్ అందరినీ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా లగచర్ల, హకీంపేట ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకురావాలని చెప్పి ఆడికి పోయినాక మానవ హక్కుల కమిషన్ మాకు మాట ఇచ్చింది, మేము తప్పకుండా విచారిస్తామని. మరి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉన్నది, దేశంలో ధర్మం బతికే ఉన్నది అనే విధంగా వాళ్ళు నిన్న ఇచ్చిన రిపోర్టు మాతో పాటు మా ఆడబిడ్డలందరికీ కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగించిందేమో నేను అనుకుంటా ఉన్నాను. ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అధికార మదంతో విర్రవీగుతున్న రేవంత్ రెడ్డి చెంప మీదకెళ్లి కొట్టినట్టుగా నిన్న వాళ్ళ రిపోర్ట్ ఇచ్చినారు. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు, అర్ధరాత్రి అమాయక గిరిజన సోదరుల మీద, గిరిజన రైతుల మీద జరిగిన దాడి, కాంగ్రెస్ చేసిన అరాచకం, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ ప్రస్తావించింది. యాక్షన్ తీసుకోమని